దాదాపు 9.5 సంవత్సరాలు ఒక కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం నలిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి మయమై కుంభకోణాలతో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బాకీల పాలైంది. ఏ ఒక్కదానికి కూడా సమాధానం లేని పరిస్థితి, అసెంబ్లీలో నిలదీస్తే మాట్లాడలేని పరిస్థితి. మరి అదే మాదిరిగా గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాల మీద ఎన్నో మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం ఉన్నది, సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇస్తే నేను వచ్చి రుజువు చేస్తా, లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది ఆ రోజు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యూటన్ తీసుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీ తరఫున మనం నిలదీశాం. ఏమయ్యా ఆ రోజు బీజేపీ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అనేది ప్రశ్నించినావు కదా, ఒక్క లెటర్ ఇయ్యు, 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మనం ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. దాని గురించి మాట్లాడాడు. ఎంతసేపు విజిలెన్స్ అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా సిబిఐ ఆఫీసు పోయి లెటర్ ఇచ్చినావు. సిబిఐ ఆఫీసులో లెటర్ ఇచ్చి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, నేను రుజువు చేస్తా అని చెప్పినావు కదా. అన్ని రుజువులు నీ కాడ ఉంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి కదా, మరి రుజువులు ఎందుకు బయట పెడతలేవు? ఎందుకు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతలేవు? ఎందుకు సిబిఐకి నువ్వు ప్రపోజ్ చేస్తలేవు అని అడిగితే సమాధానం చెప్పడు. కేవలం వాడు ఎందుకు దోచుకున్నాడు, వాడికన్నా 10 రూపాయలు ఎక్కువ దోచుకుంటారు ఆలోచన మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే నేను ఇక్కడ నుంచి సవాలు చుట్టా ఉన్నా, ఈ రోజైనా ఒక్క లెటర్ 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామని. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న మాట వాస్తవం, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మాట వాస్తవం, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మాట వాస్తవం కదా. అన్ని జరిగినటువంటి నువ్వు, అన్ని చెప్పినటువంటి నువ్వు, అన్ని ప్రగల్భాలు పొందినటువంటి నువ్వు ఈ రోజు ఒక లెటర్ ఇవ్వడానికి ఎందుకు ఎదురుగా వేస్తున్నావు? దాంట్లో నీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? నీ బంధువులకు నీ మిత్రులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వాళ్ళ పేరు దగ్గర బయటపడితే నువ్వు భయపడుతున్నావా? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఈ రోజు నువ్వు చేసేటువంటి వాగ్దానాలు ఇన్ని అన్ని కావు. 412 వాగ్దానాలు ఇచ్చినావు. 412 వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానం గురించి కూడా నువ్వు అసెంబ్లీలో మాట్లాడతలేవు. గవర్నర్ ప్రసంగంలో నీ మేనిఫెస్టో కనిపించినావు, అదే అసెంబ్లీలో మాత్రం ఆ మేనిఫెస్టో చదివేయలేకపోతున్నావు. బడ్జెట్ సమావేశంలో ఇచ్చినటువంటి ప్రసంగంలో ఏ ఒక్క హామీ గురించి మాట్లాడలేదు నువ్వు. కేవలం 6 గ్యారంటీలు అంటున్నావు. అయ్యా 6 గ్యారంటీలు కూడా ఈ రోజు నువ్వు పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో లేవు. 6 గ్యారంటీలు పూర్తి చేయాలంటే దాదాపు 1,65,000 కోట్ల రూపాయలు కావాలి. 1,65,000 కోట్ల రూపాయలకు గాను నువ్వు 53,000 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నావు. ఆ 53,000 కోట్లు కూడా ఖచ్చితంగా వస్తే గ్యారంటీ లేదు. ఎందుకంటే 20,000 కోట్లు అదనంగా రెవెన్యూ చూపిస్తున్నావు. అంటే 20,000 కోట్ల రూపాయలు నువ్వు అత్యధికంగా మళ్ళీ పన్నులు విధించే ప్రపోజల్ చేస్తా ఉన్నావు. ఎక్కడ చూస్తే అక్కడ మోసం, ఎక్కడ చూస్తే అక్కడ దగా.